హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. సెప్టెంబర్ 4th వీక్ రిలీజ్ అవుతున్న ఓటీటీ మూవీస్ అయితే చూద్దాం. ముందుగా చూసుకుంటే తెలుగులో అనుష్క మరియు విక్రమ్ ప్రభు నటించిన 'ఘాటి' మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా చూసుకుంటే మీకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా చూసుకుంటే నారా రోహిత్ మరియు శ్రీదేవి నటించిన 'సుందరకాండ' మూవీ వచ్చేసి మీకు జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా మీకు తెలుగులో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక మూడో సినిమా చూసుకుంటే నరస్ అగస్త్య నటించిన 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' అనే మూవీ వచ్చేసి మీకు సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా మీకు తెలుగు లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఇక నాలుగో సినిమా చూసుకుంటే 'లీగలీ వీర్' అనే ఒక మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతాంది. ఈ సినిమా కూడా మీకు తెలుగు లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఇక తమిళ్‌లో చూసుకుంటే 'సూర్య సేతుపతి' నటించిన 'ఫీనిక్స్ వీర్' అనే మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌తో పాటు టెంట్ కోటాలో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా చూసుకుంటే మీకు తమిళ్ లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా చూసుకుంటే సీజన్ 2 సీరీస్ అయితే మీకు 'ఆహా' తమిళ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఎపిసోడ్ 3 మరియు 4 ఈ సీరీస్ చూసుకుంటే మీకు తెలుగుతో పాటు తమిళ్ లాంగ్వేజ్ కూడా అవైలబుల్‌గా ఉంది. మలయాళంలో చూసుకుంటే 'మోహన్ లాల్' నటించిన 'హృదయపూర్వం' మూవీ వచ్చేసి మీకు జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే మీకు అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా చూసుకుంటే 'ఫహద్ ఫాజిల్' మరియు 'కళ్యాణి ప్రియదర్శిని' నటించిన 'ఓడుం కుదిరా చాడుం కుదిరా' మూవీ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా చూసుకుంటే మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక మూడో సినిమా చూసుకుంటే 'సుమతి వలువు' అనే ఒక మూవీ అయితే మీకు జీ5లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా కూడా మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ 5 డిఫరెంట్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక నాలుగో సినిమా చూసుకుంటే 'సర్కీత్' అనే ఒక మూవీ అయితే మనోరమ మ్యాక్స్ అండ్ సింప్లీ సౌత్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా కేవలం మలయాళం లాంగ్వేజెస్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఇక ఐదో సినిమా చూసుకుంటే 'అపూర్వ పుత్రలం' అనే ఒక మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా కూడా మలయాళం లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఇక కన్నడలో చూసుకుంటే 'ధీర దూర యాన' అనే ఒక మూవీ అయితే మీకు సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా చూసుకుంటే 'మహాదేవ' అనే మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా కూడా కన్నడ లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఇక హిందీలో చూసుకుంటే 'అజయ్ దేవగన్' మరియు 'మృణాల్ ఠాకూర్' నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా చూసుకుంటే 'తిప్లీ డిమ్రీ' నటించిన 'ధడక్ 2' మూవీ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా కూడా హిందీ లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఇక మూడో సినిమా చూసుకుంటే 'జాన్వార్' అనే ఒక సీరీస్ అయితే మీకు జీ5లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ చూసుకుంటే మీకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటే సూపర్ హీరో జానర్ చెందిన 'ఫెంటాస్టిక్ ఫోర్' మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా చూసుకుంటే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా చూసుకుంటే 'డేంజరస్ ఎనిమల్' అనే ఒక మూవీ అయితే మీకు లయన్ గెట్స్ ప్లేలో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ 5 డిఫరెంట్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక మూడో సినిమా చూసుకుంటే 'మార్వెల్ జాంబీస్' అనే ఒక సీరీస్ అయితే మీకు జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ కూడా మీకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. నాలుగో సినిమా చూసుకుంటే 'రూట్స్ అండ్ బోస్' అనే ఒక మూవీ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా చూసుకుంటే మీకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. సో, సినిమా చూసుకుంటే 'ఆలిస్ ఇన్ బార్డర్‌లాండ్' సీజన్ 3 అనే ఒక వెబ్ సీరీస్ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ చూసుకుంటే మీకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక ఆరో సీరీస్ చూసుకుంటే 'హౌస్ ఆఫ్ గిన్నిస్' అనే ఒక సీరీస్ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ కూడా మీకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక ఏడో సినిమా చూసుకుంటే 'మ్యాంటిస్' అనే ఒక కొరియన్ మూవీ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా కూడా మీకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక ఎనిమిదో సినిమా చూసుకుంటే 'ఫ్రెంచ్ లవర్' అనే ఒక ఫ్రెంచ్ మూవీ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది.
ఈ సినిమా గూడా మీకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇదే ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్. మీకు నచ్చిందేదో చూడండి. చూసి కామెంట్‌లో అయితే చెప్పండి. ఇవాల్టికైతే ఇది. మరిన్ని ఓటీటీ మూవీస్ అప్డేట్స్ అయితే నా ఛానెల్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి.